మరలా గొడవ స్టార్ట్ అయింది. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు. ఈ ప్రకాష్ రాజ్ గారు గొడవలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మనకి అనేక సంవత్సరాల నుంచి అనుభవంలో వస్తూనే ఉంది. మా ఎలక్షన్ టైంలో వచ్చింది, అంతకు ముందు వచ్చింది. ఆయన రోడ్డు మీద ధర్నాలు చేస్తాడు, రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తుంటాడు. ఈయన ప్రకాష్ రాజ్ గారు, ప్రకాష్ రాయ్ గారు అంటారు, వాడి ప్రకాష్ రాజ్ గారు అని చెప్తారు. ఈయన ఏందో ఆయనకు అర్థం కాదు. ఈయన గొడవల్లో కూడా చాలా యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు మళ్ళీ లేటెస్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి. మన జనసేన పార్టీ ఈ యొక్క ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే, ఒక తమిళనాడు ప్రభుత్వాన్నే, ఒక తమిళ సినిమా ఇండస్ట్రీనే ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, ప్రస్తుతము మన దేశంలో త్రిభాష సూత్రాన్ని ఒక అమలు జరుగుతుంది. అదేంటంటే, ప్రతి రాష్ట్రానికి కూడా ఒక మాతృభాష ఉంటుంది, అది ఒక భాష. దాంతోపాటు దేశం మొత్తం కూడా హిందీ భాష ఉండాలని, దేశం మొత్తం ఇంగ్లీష్ భాష ఉండాలని, ఈ విధమైనటువంటి త్రిభాష సూత్రం అమలు చేయాలనేటువంటి విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తగినటువంటి విధంగా చేస్తున్నది. కానీ ఇది తమిళనాడు వాళ్ళు మటుకు ఒప్పుకోవట్లేదు. హిందీ మీద ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటిది వాళ్ళ పద్ధతి. ఈ యొక్క విధానము కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఉదాహరణకి మహారాష్ట్ర కనుక చెప్తే వాళ్ళు కేవలం తమ మరాఠ వాళ్ళ సంబంధించిన భాషను ఇష్టపడతారు. తెలుగు భాషని వాళ్ళు అసలు ఇష్టపడతారు. తెలుగు భాష రాసిన బోర్డులని వాళ్ళు దాని మీద రంగు వేయటం ఇటువంటి కూడా చేయడం జరిగింది. ఇదివరకు చాలా చూస్తుంది. అలాగే తమిళనాడులో హిందీ భాషను వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ రైల్వే వాళ్ళు కూడా తమిళ భాష ప్లస్ దానిపై ఇంగ్లీష్ భాష ఉంటుంది తప్ప హిందీ భాషలో వాళ్ళు వేస్తే బోర్డు మీద వాళ్ళు కలర్ పెట్టేస్తారు. మరి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, త్రిభాషను ఎందుకు నేర్చుకోవాలి, హిందీని ఎందుకు నేర్చుకోవాలి, అది వాళ్ళ యొక్క క్వశ్చన్. వాళ్ళ క్వశ్చన్ ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మయమైపోయింది కదా దేశం అంతా. హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంది, అది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. ఒక డాక్టర్ కోర్స్ చదవాలన్నా, ఒక ఇంజనీరింగ్ కోర్స్ చదవాలన్నా, కంప్యూటర్ కోర్స్ చదవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. మాతృభాష అనేది అన్ని మాతృభాషలకు కూడా ఎఫెక్ట్ జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషే డామినేట్ చేస్తుంది, ఇది వాస్తవం కూడా. అంతర్జాతీయ భాష అయిపోయింది ఇప్పుడు ఇంగ్లీష్. రష్యా, జర్మనీ, జపాన్, చైనా అంటే కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే, అలా కాకుండా వాళ్ళ మాతృభాషలోనే ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు, అనేక కోర్సులు కూడా వాళ్ళ మాతృభాషలోనే ఏర్పాటు చేస్తున్నారు. రష్యా మాతృభాషలో, అక్కడ లోకల్ భాషలో మెడిసిన్ చదవచ్చు. అలాగే చైనా లోకల్ భాషలో మెడిసిన్ చదవచ్చు. కానీ ఈ యొక్క విధానం కూడా మన దేశంలో లేదు. అది మన దురదృష్టకరమైన విషయం. మన దేశంలో తెలుగులో చదువుకున్నా, తమిళలో చదువుకున్నా, ఏ భాషలో చదువుకున్నా కానీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే చదవాలి. ఈవెన్ డాక్టర్ కోర్స్ వాళ్ళు. దీని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఇక్కడ ఫైర్ అయిపోయాడు. ఆయన ఏమంటారంటే, ఈ యొక్క సభలకు ఆయన ఆహ్వానించాల, ఈ త్రిభాష అనేటువంటి దాని గురించి ఒక చర్చ చేద్దామని స్టాలిన్ గారు ఒక మీటింగ్ పెట్టారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవలేదు. దాని మీద ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మీకు అంత ఇష్టం లేకపోతే ఈ యొక్క తమిళ సినిమాలని హిందీలో డబ్ చేయకండి. డబ్బింగ్ ఎందుకు చేస్తారు? హిందీలో డబ్ చేయడం ద్వారా ఆయన ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి ఛాలెంజ్ ఎవరికంటే, తమిళనాడులో ఒక రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, అజిత్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, ఇంతమంది మహానుభావులు ఉన్నారు అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. వాళ్ళందరికీ చెప్పినట్టు అయింది ఒక రకంగా, మీ సినిమాలు తమిళ ఇంకా వేరే భాషలో డబ్ చేయకండి అనేటువంటి విధంగా కూడా ఇది చెప్పడం జరిగింది. అది చెప్పడానికి ఈయన ఎవరు అని తమిళనాడు క్వశ్చన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశానికి చెందినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరొక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయమని చెప్పే అధికారం ఆయనకు లేదు. ఇదే తమిళనాడు వాళ్ళు కూడా తీవ్రంగా తీసుకొని మీ తెలుగు సినిమాలు మా తమిళలో డబ్ చేయకండి అని అంటే ఏం చేస్తారు? ఇది మహా ఉధృతమైన గొడవలాగా మారే అవకాశం ఉంది. అలాగే హిందీ సినిమాలను తమిళంలో డబ్ చేయకండి వాళ్ళన్నా మొత్తం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేటువంటి విధంగా కూడా, ప్రాంతీయ గొడవ వచ్చే విధంగా కూడా ఇది దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా గ్లోబల్ రిలీజ్ అయిపోయింది. ప్రపంచం మొత్తం కూడా ఈ ఇంటర్నెట్ వీటి వల్ల మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి. అనేక దేశాల్లో అనేక కంపెనీలు కూడా వ్యాపారాలు చేసుకుంటాయి. కాబట్టి ఈ రోజులో ఒక ప్రాంతం నుంచి ఒక భాష గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది భారతీయులు వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా కంపెనీలు వచ్చి భారతదేశంలో వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో కేవలం ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇక్కడ సినిమా అక్కడ రిలీజ్ చేయొద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. అది వాస్తవానికి పాసిబుల్ కూడా కాదు. కొంతకాలం క్రితం బహుశా ఇప్పుడు కూడా కొంతవరకు కర్ణాటకలో జరిగింది. వాళ్ళు కేవలం కర్ణాటకలో వాళ్ళ లోకల్ వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, బయట సినిమాలకు వాళ్ళంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. దీనివల్ల వాళ్ళు నష్టపోయారు. ఈ రోజున కర్ణాటకలో ఒక లిమిటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు కర్ణాటకలో. ఈవెన్ కర్ణాటకలో కొంతమంది ఈ యొక్క కంప్యూటర్ రంగంలో కూడా అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వంటి కంపెనీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు విపరీతమైనటువంటి ధనం ఆర్జిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ పాన్ ఇండియా సినిమాలో తీయాలి. కేజీఎఫ్ కానీ ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, పాన్ ఇండియా స్థాయిలో తీసుకుంటారు. తీయడం ద్వారా విపరీతమైనటువంటి సక్సెస్, డబ్బులు సంపాదించే అవకాశం. అలా కాకుండా కేవలం ఒక భాషలో రిలీజ్ చేసుకోండి ఈ విధంగా చెప్తే ఇంకా చివరికి వాళ్ళకి చాలా కింద స్థాయికి పోయే అవకాశం ఉంది. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల మీద స్టాలిన్ గారు తీవ్రంగా కూడా స్పందిస్తున్నారు, తీవ్రంగా ఖండించారు. ఇంకా రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా ప్రముఖ హీరోలు మన విజయ్ గారు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని. మరొకటి ఏంటంటే విజయ్ గారు తమ్ముడున్న మన పార్టీ పెట్టి ఆయన కూడా నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అభిమాని గారిని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా ఈ యొక్క భాషాపరమైనటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కామెంట్ చేయకుండా ఉండవలసింది. ఇది ఒక ఉద్రిక్తతకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. త్వరలో చూద్దాం ఏం జరుగుతుందో. మన తెలుగు ప్రజలు కూడా, తెలుగు హీరోలు కూడా దీని మీద స్పందించాలి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.